నమస్తే. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. మొహరంకు తినలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నానండి. ఇలా కుర్మా ముందుగానే చేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడుకుతుంది. ఇలా చేసుకోవాలన్నమాట. నిమ్మరసం కూడా కలిపేసుకున్నాను అంతా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగనిచ్చి టమాటాలు పుదీనా మటన్ బాగా శుభ్రంగా కడిగి నీళ్ళంతా ఓడిన తర్వాత అవి కూడా వేసి బాగా కడిగి దాంట్లో బాగా మాంసంలో నీళ్ళంతా ఎగిరే వరకు బాగా వేగించాలండి. బాగా చేసిన తర్వాత అప్పుడు ఉప్పు కారము ధనియా పొడి కొద్దిగా గరం మసాలా అవి వేసేసుకొని ఒక 4 గ్లాసులు నీళ్ళు వేసి బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట, గుప్తంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కింద వేసి దమ్ ఇస్తామన్నమాట. రైస్ చేస్తున్నాను. అది చూడండి, రైస్ వేసుకుని పొంగుతుంది. ఇలా ఇంకొక పొంగురానిచ్చి అంటే 60% ఉడకాలన్నమాట బియ్యము. ఉడికిన తర్వాత ఇప్పుడు దమ్ ఇచ్చేస్తాను అన్నమాట. అందులో వేసి దమ్ పెట్టేస్తాను అన్నమాట. గరం గరం బిర్యానీ, వేడి వేడి బిర్యానీ, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు వాడ్చేస్తానండి. వాడ్చి దీంట్లో దంపిస్తాను. చూడండి, ఇలా వాడ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది వేసేస్తాను అన్నమాట. చేసి పెట్టుకున్నాం కదా, ఈ కుర్మా అంతా వేసేస్తాను. దీనికి సరిగ్గా అయిపోతుంది. వార్చిన మీద బియ్యం పైన వేసే ఇంకొక వాయి వేసేసేయాలన్నమాట. చూడండి, ఇలా చేసేసి కొత్తిమీర చల్లుకోవాలండి. ఇది కొత్తిమీర కలరు కొంచెం పైనగా ఇలా వేసేసేయాలండి. నెయ్యి చుట్టూతో ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకోవాలండి. అంతే. ఇప్పుడు దమ్కి ఇచ్చేయాలన్నమాట. ఒక 10 నిమిషాల్లో దమ్ అయిపోతుంది. ఇలా ఫాయిల్ పేపర్ పెట్టేసినామంటే తొందరగా అవుతుందండి. బట్ట కంటే ఫాయిల్ పేపరు చాలా బాగా దమ్ అవుతుందండి. వేసి మూత పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాలు సన్నటి దీంట్లో పెట్టేయాలన్నమాట. ఇదిగోండి, వేడి వేడి బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.